Hello, guys. Welcome back to my channel Sharon Journals. It's me, Sharon Lazarus. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఆసమ్. ఈ రోజు లాగ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ ఫన్ ఫిల్డ్ వన్. ఎందుకంటే మా కజిన్స్ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ బయటకి వెళ్ళడానికి డిసైడ్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ చాలా ప్లానింగ్స్ అయ్యాయన్నమాట. లైక్ అంటే రిసార్ట్‌కి వెళ్దామనో, లేకపోతే లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామనో చాలా ప్లాన్స్ అనుకున్నాం. బట్ ఫైనల్‌గా వైజాగ్‌లోనే ఇక్కడ, అక్కడ తిరుగుదామని డిసైడ్ అయ్యాం. బికాజ్ ఎండలు చూసి చాలా భయపడ్డామనమాట. సో, వైజాగ్‌లో ఉన్నా సరే అండర్ రూఫ్ ఉండాలనేసి డిసైడ్ అయ్యామనమాట. అండ్ ఏసీ కూడా ఉండాలి అని. సో, బికాజ్ బేసిక్‌గా పిల్లలున్నారు అండ్ వాళ్ళని ఎండలో తిప్పలేం గాబట్టి ఏదైనా మాల్స్‌కి వెళ్దామని అనుకున్నాము. సో, రీసెంట్‌గా మనకి ఇనార్బిట్ మాల్ ఓపెనింగ్ అయ్యింది కాబట్టి, మేము డైరెక్ట్‌గా ఇనార్బిట్ మాల్‌కి వెళ్ళిపోయాం. అండ్ ఇనార్బిట్ మాల్ లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఇంకా ప్లే అండ్ లెర్న్ లోపలికే వెళ్ళిపోయామనమాట. ఇట్స్ బేసికల్లీ చిల్డ్రన్స్ ప్లేయింగ్ జోన్. సో, వీళ్ళకి బేసిక్‌గా 3 కేటగిరీస్ ఉంటాయి. సిల్వర్ మెంబర్‌షిప్ అని 60 మినిట్స్ అండ్ 90 మినిట్స్ సెషన్ అనేసి. సో, 60 మినిట్స్ సెషన్ వచ్చేసి మనకి 500 అండ్ 90 మినిట్స్ సెషన్ వచ్చేసి 550. అండ్ సిల్వర్ మెంబర్‌షిప్ వచ్చేసరికి మీరు 2000 పే చేస్తే మీకు 5 ప్లే సెషన్స్ వస్తాయి. అండ్ ఒక్కొక్క సెషన్ 90 మినిట్స్ ఉంటది. అండ్ మనకి 25% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ సిల్వర్ మెంబర్‌షిప్ అయినా లేకపోతే సింగిల్ ప్లే సెషన్ అయినా సరే వాళ్ళకి ఏంటంటే ఒక కిడ్, ఒక అడల్ట్ అండ్ 1 పెయిర్ ఆఫ్ కిడ్ సాక్స్ ఇస్తారు. అండ్ అడల్ట్‌కి మనం మళ్ళీ ఎక్స్‌ట్రా పే చేసి సాక్స్ తీసుకోవాలి. బికాజ్ అక్కడ సాక్స్ మ్యాండేటరీ అనమాట. సో, ఒకవేళ కిడ్ అన్నది అండర్ 4 ఇయర్స్ అయితే మాత్రం తనకి ఒక అకంపెనింగ్ అడల్ట్ ఉండాలి. లైక్ పేరెంట్ అన్నా, గార్డియన్ అన్నా ఎవరో ఒకళ్ళు ఉండాలనమాట. సో, ఇఫ్ దే ఆర్ అబవ్ 4 ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే వాళ్ళని అక్కడ జస్ట్ డ్రాప్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎక్స్‌ట్రా అడల్ట్ వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి 150 చార్జ్ చేస్తారు. అండ్ ఒకవేళ మీకు ఎక్స్‌ట్రా సాక్స్ కావాలి అన్నా సరే ఎక్స్‌ట్రా ₹60 చార్జ్ చేస్తారనమాట. సో, మేమైతే 60 మినిట్స్ సెషన్ తీసుకున్నాము. విచ్ కాస్టెడ్ అస్ అరౌండ్ లైక్ 500 పర్ కిడ్. సో, మేమైతే ఇద్దరు కిడ్స్‌ని తీసుకొని వెళ్ళాము. సో, అంతా కలిపి మాకు అరౌండ్ 1200 అయ్యింది. బికాజ్ 2 కిడ్స్ అండ్ 1 ఎక్స్‌ట్రా అడల్ట్ వచ్చారు కాబట్టి లోపలికి. సో, మాకు అరౌండ్ లైక్ 1200 అయితే అయ్యింది. ఐ ఫెల్ట్ లైక్ 1 అవర్ సరిపోతుంది. బికాజ్ లోపల అంత పెద్ద ఏరియా ఏం కాదు. లైక్ అంటే 60 మినిట్స్ కన్నా ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసే ఏరియా అంత ఏం కాదు. సో, వి థాట్ 1 అవర్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మొత్తం అన్నీ ఆడుకోడానికి 60 మినిట్స్ ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. కిడ్స్‌కి బోర్ కొట్టదు. మీకు కూడా బోర్ కొట్టదనమాట. యాక్చువల్లీ మేము వెళ్ళిన ప్లే జోన్స్ అన్నిట్లితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. బికాజ్ అంటే యాక్చువల్లీ ప్రైస్ విధంగా కొంచెం పర్లేదు అని అనిపించింది. బట్ ఆప్షన్స్ అయితే కొంచెం లిమిటెడ్ ఉన్నాయి. ఇంకొంచెం ప్లే ఏరియా కొంచెం పెద్దగా ఉంటే పిల్లలకి కూడా కొంచెం మంచిగా ఆడుకోవడానికి బాగుంటదనమాట. మనకి ప్లే జోన్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్‌లో మనకి శాండిల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్‌లో బాల్ జోన్ అది ఉంటదనమాట. లైక్ అంటే ఒక స్విమ్మింగ్ పూల్ లాగా మొత్తం బాల్స్ అన్నీ నింపేసి ఉంటది. దాంట్లో వీళ్ళు మంచిగా ఆడుకోవడానికి కూడా ఆప్షన్ ఉన్నది అక్కడ. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. ఆల్సో ట్రాంపోలిన్ ఉన్నది. అండ్ పిల్లలకి ఇలాగా అడ్వెంచరస్‌గా చేయడానికి కూడా బావుంది. ఈ ఆప్షన్ అయితే నేను కొత్తగా చూస్తున్నాను. బయట ప్లే జోన్స్‌లోని ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ పెట్టింది. ఈ జనరేషన్ కిడ్స్ బేసిక్‌గా అయితే టీవీ ముందుంటారు. లేకపోతే వీడియో గేమ్స్ అని, లేకపోతే సోషల్ మీడియా అని ఉంటారు. బట్ ఇలాగ ప్లే జోన్స్ వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్‌గా వర్క్ చేస్తదనమాట. సో, వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి ప్లే జోన్స్‌కి తీసుకొని రావడం చాలా బెస్ట్ అని నేను అనుకుంటా. మా జున్నుగాడికైతే ఎవ్రీ వీక్ తీసుకొని వెళ్తాము. బేసిక్‌గా వాళ్ళ మమ్మీ వాడికి ఫోన్ అని లేకపోతే టీవీ అని, వీడియో గేమ్స్ అని ఎక్కువ అస్సలు సపోర్ట్ చేయదు. సో, వాడికి ఇలాగ ఔట్‌డోర్ గేమ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో, ఎవ్రీ వీకెండ్ వాడిని తీసుకొనొస్తామనమాట ఇక్కడికి. ఇదనే కాదు బయట కూడా చాలా ప్లే జోన్స్ ఉన్నాయి. లైక్ అంటే మేము వెళ్ళిందయితే విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ అండ్ వెస్ట్ సైడ్ దగ్గర ఒక ప్లే జోన్ ఉంటుంది. సో, వేరియస్ ప్లే జోన్స్ కూడా మనకి బయట అవైలబుల్‌గా ఉంటాయి. సో, బేసిక్‌గా నేను చెప్పాలనుకున్నదేంటంటే వీళ్ళకి వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాగ తీసుకొని వెళ్తే యాక్టివ్‌గా ఉంటారు. నంబ్ అయిపోకుండా కొంచెం మంచిగా యాక్టివ్‌గా అన్నిటిలోని యాక్టివ్‌గా ఉంటారనమాట. సో, దాని తర్వాత నాకు, మా అక్కకి అండ్ మా అక్క వాళ్ళ పెద్ద కూతురు దాన్నయితే అలో చేయలేదు. బికాజ్ ఇట్స్ ఓన్లీ అప్ టు 10 ఇయర్స్ అనమాట. సో, మా ముగ్గురికైతే చాలా బోర్ కొట్టింది. బట్ ఏం చేయలేం హెల్ప్‌లెస్. సో, ఇంకా తర్వాత
తర్వాత బయటకొచ్చేసి టైమ్ జోన్ వాళ్ళది ఒక ఏదో ఆఫర్ పెట్టాడు. బాల్ అనేది కరెక్ట్‌గా బాస్కెట్‌లో వేస్తే ఆఫర్స్ అనేది ఇచ్చాడనమాట. సో, అది మా మమ్మీ ఆడిందనమాట. అండ్ గెస్ వాట్ వి గాట్ ఇట్. సో, నెక్స్ట్ ఇంకా లంచ్‌కి మేము మళ్ళీ మజ్లిస్ దర్బార్‌కే వెళ్ళాము. చాలా అలసిపోయాం అందరం. సో, ఇంకా దాని తర్వాత లంచ్ అంతా అయిపోయిన తర్వాత వి హెడెడ్ టు భీమిలి బీచ్ అనమాట. ఇది యాక్చువల్లీ మా బావ ప్లాన్ అనమాట. బట్ ఎందుకు వెళ్ళామో మాకే తెలీదు. బికాజ్ లోపలికి వెళ్ళడానికి కూడా మాకు అవ్వలేదు. బికాజ్ మై బావ హ్యాడ్ అదర్ ప్లాన్స్. యాక్చువల్లీ ఫుల్‌గా క్రౌడెడ్‌గా ఉందనేసి మేము కొంచెం సేపు అక్కడ మా మమ్మీ చాయ్ తాగుతానంటే అక్కడ ఉన్నాము. బట్ దాని తర్వాత అర్థమైంది మా బావ ప్లాన్ ఏంటి అన్నది. సో చేపలు అయితే కొనడానికి వచ్చారు కదా మీరు? అవునండి. బీచ్కి దూరం నుంచి అనవసరం. సో మీ బీచ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. బ్యాడ్ స్మెల్. భీమిలి బీచ్, అగో బ్యాడ్ స్మెల్. భీమిలి బీచ్ ఎక్స్పీరియన్స్. ఎందుకు వచ్చాం? చేపలు కొనడానికే వచ్చాం. సో, అర్థమైంది కదా! అది మా బావ ప్లాన్ అనమాట. సో, ఇంకా అక్కడి నుంచి మేము ఆన్ ద వేలో మాకు మెర్లిన్ క్లే కనిపిస్తే అక్కడ ఆగామనమాట టు హ్యావ్ కాఫీ. అక్కడ కాఫీ తాగి అండ్ వి ఆల్సో క్లిక్డ్ సమ్ పిక్చర్స్. అక్కడ సీ షోర్‌లోని అలాగా బయట కాఫీ తాగడం అనేది రియల్లీ అ గుడ్ వైబ్. యాక్చువల్లీ ఒకసారి ట్రై చేస్తే చాలా బావుంటది. ఇంకా అక్కడి నుంచి మేము డిన్నర్‌కి అమోఘం రెస్టారెంట్‌కి వచ్చామనమాట. అప్రాక్సిమేట్‌లీ 20 మినిట్స్ అయితే మాకు వెయిటింగ్ అన్నది పడింది. బట్ మేము కామ్‌గా ఉంటామా, ఆ వెయిటింగ్ హాల్‌లో కూర్చొని చాలా బాగా ఆడుకున్నామనమాట. ఇట్ వాస్ రియలీ ఫన్. చాలా టైర్డ్ అయిపోయాం యాక్చువల్లీ మార్నింగ్ నుంచి అలా బయటే ఉండడం వల్ల. బట్ స్టిల్ మా ఎనర్జీ లెవెల్స్ అన్నవి తగ్గలేదు. సో, ఫుల్‌గా ఆడుకున్నామనమాట. అండ్ కొంచెం చీటింగ్ కూడా చేశామనమాట. నేను, మా తమ్ముడు, మా రిషి కలిపి కొంచెం చీట్ చేసి మిగతా వాళ్ళని కొట్టడం జరిగిందనమాట. అప్పటికి పాపం టేబుల్ కింద చూస్తున్నారనమాట. వీళ్ళేమన్నా చీటింగ్ చేస్తున్నారా అనేసి. బట్ మేము వాళ్ళకన్నా స్మార్ట్ కదా! సో, దొరకలేదనమాట. సో, దాని తర్వాత ఇంకొకడికి ఒకళ్ళకి పడతానే ఉన్నాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ట్రెండ్ చూసుంటే మీకు అర్థమయ్యేది మేమెలా చీట్ చేసాము అన్నది. ఇట్ వాస్ రియలీ రియలీ ఫన్. మేము ఇంత నవ్వుకొని చాలా 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 మంత్స్ అయిపోతుంది. బట్ ఇట్ వాస్ రియలీ ఫన్ ఫిల్డ్ మూమెంట్ ఆ రోజు మాత్రం. కొట్టాలా? కొట్టాలా? ఆ? నువ్వు స్టార్టింగ్ చెప్పు. కొట్టాలా? స్టార్టింగ్ ఏంటి? పాపం లాస్ట్‌కైతే మా తమ్ముడు దొరికేసాడు. బికాజ్ బేసిక్‌గా మా అక్క పక్కన నుంచి కొట్టు, కొట్టు, కొట్టు అని చెప్పింది. ఇంకా నేను చెప్పవలసొచ్చింది. సో, ఇంకా లాస్ట్‌కి వాడు దొరికేసాడు. అండ్ మా ఫుడ్ అది వచ్చేసింది. మేము తినేసాం. ఇంకా నైట్ 12 అలాగా అయితుంది. మేము క్రీమ్ స్టోన్‌కి వచ్చామనమాట. ఎందుకో ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఏ నవ్వొచ్చు కదా. అబ్బో నవ్వు. సో, మేము కొంచెం లేట్ నైట్ వచ్చాం గాబట్టి అంత క్రౌడెడ్‌గా లేదు. బట్ మేమనుకున్న ఐస్ క్రీమ్ అక్కడ లేదు. మేము బేసిక్‌గా మ్యాంగో తాటి ముంజలో తిందామనేసి వచ్చాం. బట్ అక్కడ అది అవైలబుల్ లేదు. ఆబ్వియస్లీ ఈ టైంలో ఎళ్తే అసలు అవైలబుల్‌గా ఉండదు. సో, వి ఆర్డర్డ్ అల్ఫాన్సో మ్యాంగో స్కూప్, ఓరియో షాట్ అండ్ డెత్ బై చాక్లేట్. ఆల్సో కిడ్స్‌కి కూడా ఏదో పెట్టారు. లైక్ క్యాండీ సంథింగ్ ఏదో పెట్టారు. సో, అది కూడా ఆర్డర్ చేశామనమాట. యాక్చువల్లీ అన్నీ బావున్నాయి. ట్రస్ట్ మీ ఈ పాయింట్‌లో అసలు ఎనర్జీ లెవెల్స్ ఫుల్‌గా డౌన్ అయిపోయి ఎక్దమ్ ఎగ్జాస్ట్ అయిపోయాం. ఇంకా అస్సలు ఎనర్జీ లేదు. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. బట్ ద షో మస్ట్ గో ఆన్ కదా! సో, ఇక్కడ కూడా ఫుల్ ఫన్ అయ్యింది. సో ఫార్ ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ మేము ఇంత ఎంజాయ్ చేసి, ఇంత నవ్వుకొని థాంక్స్ టు మై సిస్టర్స్ దే మేడ్ దిస్ really a memorable one. So that's it for now, guys. Please make sure to like, share, and subscribe to my channel. And also see you guys in the next vlog. Until then, this is me, Sharon Lazarus, signing off. Bye bye.